Hello children, dear students. Today in previous class we have learned about transport in plants, physiology, plant physiology, etc. In today's class, in the unit plant physiology, we are going to learn about 6th chapter, plant growth and development. 6th lesson, plant growth and development. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, తెలుగులో మొక్క పెరుగుదల అభివృద్ధి. మొక్క పెరుగుదల అభివృద్ధి. వాట్ ఈజ్ meant by growth and development? What is meant by growth and what is meant by development? Let us see. In this physiology, we are learning how the water is absorbed by the root system and how the physiological activities and what are the mineral nutrition, how the water and minerals transport throughout the plant body we learn. And later what is the mineral nutrition, how the plants take up nutrition, the macro elements, micro elements, micronutrients from the soil, how they absorb and uptake, assimilate in the plant body. All these are the aspects of physiology, and the most important factor is photosynthesis and respiration, and the next one is plants growth. So all these are interrelated life processes occur in plants. So here we are learning about what is meant by growth is defined as irreversible permanent change in the size and number of the organisms. It is irreversible change that occurs in the size and number of the organisms, cells, tissues, etc. That is called as a growth. వృద్ధి అంటే ఏంటి? అనుక్రమణీయ శాశ్వత మార్పునే, ఒక జీవిలో జరిగే అనుత్క్రమణీయత శాశ్వత మార్పునే, దేనిలో సంఖ్యలో మరియు పరిమాణంలో జరిగే మార్పునే ఏమన్నాము? వృద్ధి అన్నాం. మొక్క యొక్క వృద్ధి అంటే గ్రోత్ ఈజ్ ఇర్రివర్సబుల్ చేంజ్. ఒకసారి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జైగోట్ అండర్గోస్ డివిజన్స్, సెల్ డివిజన్స్, కణ విభజనలు జరుగుతాయి. సంయుక్త లైఫ్ బిగిన్స్ విత్ ద సింగిల్ సెల్ కాల్డ్ జైగోట్. We all know all living organisms start their life from the zygote. So when the zygote divides, the cell divides and multiplies in number, and growth of the organism occurs. So growth is defined as the irreversible permanent change in the number and size of the organisms is called as growth. So growth is measurable, అంటే దాన్ని గుర్తిస్తాం, గ్రోత్ని గుర్తిస్తాం. గ్రోత్ ఎలా గుర్తిస్తాం మనం? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఆర్గనిజం, ఏదర్ సైజ్ ఆఫ్ ద ఆర్గనిజం, వెయిట్ ఆఫ్ ద ఆర్గనిజం కదా. అవి ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు. మనం ఏం చేస్తాం? హైట్ ఆఫ్ ద ప్లాంట్ పెరుగుతుంది అంటే పెరుగుదల ఉంది అని గమనిస్తాం కదా. సో ఇంకా వాల్యూమ్లో, ఘనపరిమాణంలో పెరుగుతుంది, ఏరియాలో పెరుగుతుంది, ఫ్రెష్ వెయిట్ అండ్ డ్రై వెయిట్లో పెరుగుతుంది కదా. సో ఫ్రెష్ వెయిట్, మొక్క యొక్క సైజులో పెరుగుదల ఉంది, ఎదుగుదల, మొక్క లీనియర్ లెంగ్త్ పెరుగుతుంది, మొక్క యొక్క సైజ్ పెరుగుతుంది, ఏరియా పెరుగుతుంది కదా. దాన్ని బట్టి మనం గ్రోత్ అని చెప్పచ్చు. వృద్ధి అంటే ఏంటి? అనుక్రమణీయ అంటే ఇర్రివర్సబుల్, శాశ్వత మార్పు. ఒకసారి చిన్న బేబీ కొంచెం పెరిగి పెద్దయింది అనుకోండి, మళ్ళీ చిన్నగా అవుతామా? అవ్వం కదా. సో అది ఇర్రివర్సబుల్ చేంజ్ అనమాట. ఒకసారి ప్లాంట్ పెద్దదైన తర్వాత మళ్ళీ చిన్నది అవ్వదు కదా. So that is irreversible change in the number and the size of the organism we define as growth అన్నమాట. ఒకసారి కనుక పెరుగుదల అభివృద్ధి జరిగితే, ఒక సైజు సెల్ డివిజన్స్ జరిగితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళదు, దాన్ని గ్రోత్ అంటాం. గ్రోత్ ఈజ్ మెజరబుల్ కదా. మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ సైజ్ పెరిగిందా, మొక్క ఆర్గనిజం పెరిగిందా, లేదా సైజ్ ఇంక్రీజ్ అయిందా, లెంగ్త్ ఇంక్రీజ్ అయిందా కదా. లెంత్, ఇంకా నెంబర్ ఆఫ్ సెల్స్ డివైడ్ కదా. సెల్ డివిజన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది?
ద నెంబర్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మెయిజ్ ప్లాంట్లో 17,500 cells are produced from a single cell by cell divisions per 1 hour. ఒక గంటలో మొక్కజొన్న మొక్కలో 17,500 కొత్త కణాలు ఏర్పడతాయి. 17,000 ఇన్ మెయిజ్ ప్లాంట్లో ఏమవుతుంది, 17,500 కొత్త కణాలు పర్ 1 hour ఏర్పడతాయి. అదే వాటర్ మెలన్ తీసుకుంటే, పుచ్చకాయలో వాటర్ మెలన్ తీసుకుంటే 3,50,000 టైమ్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. పుచ్చకాయ యొక్క సైజు 3,50,000 టైమ్స్ పెరుగుతుంది సైజు. అందుకే ఒక సింగిల్ సెల్ పుచ్చకాయల్లో ఏమవుతుంది, ఎంత పెద్దగా తయారవుతుంది కదా. అంటే ఫస్ట్ విషయంలో మనం ఏం చెప్పాం, నెంబర్ చెప్పాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయినాయి చెప్పాము. పర్ 1 hour 17,500 సెల్స్ కొత్త సెల్స్ ఫామ్ అయినాయి అని నెంబర్లో చెప్పాము మనం, పెరుగుదల. రెండోది ఏం చెప్పాము, వాల్యూమ్లో చెప్పాము, ఘన పరిమాణంలో సైజులో చెప్పాం కదా. రెండోదేమో సైజ్ ఇంక్రీజ్ అయింది, 3,50,000 టైమ్స్ పెరిగింది ఒక్క కణం కదా. జైగోట్ ఏర్పడింది, ఆ జైగోట్ నుంచి డివిజన్స్ జరిగి 3,50,000 టైమ్స్ పెద్దదైంది పుచ్చకాయ. సైజు చెప్పాము వాల్యూమ్లో. పైదేం చెప్పాము, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినాయి అని చెప్పాము. మెయిజ్ ప్లాంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ డివైడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ సెల్స్ ఏర్పడ్డాయి. అంటే సైజ్ గ్రోత్ ఈజ్ మెజరబుల్ కదా. మనం కొలవదగినది. వృద్ధి అనేది ఏంటిది, కొలవదగినది. మనం కొలవచ్చు. ఎలాగా, లెంగ్త్ ఆఫ్ ప్లాంట్ పెరిగిందా లేదా అని కొలవగలుగుతాం కదా. సో సీడ్ జెర్మినేషన్ దగ్గర నుంచి అండ్ సెనిసెన్స్ అంటే లీవ్స్ ఫాల్ ఆఫ్, ఫ్రూట్స్ ఫాల్ ఆఫ్ అయిపోతాయి కదా, ఏజ్ అయిపోయిన లీవ్స్ అవన్నీ. అప్పటి వరకు కూడా లైఫ్ టైం ప్రాసెస్. ప్లాంట్స్ గ్రోత్ అనేది ప్లాంట్స్లో ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం ప్రాసెస్. బట్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ మనం ఏంటి, సర్టన్ ఏజ్ వచ్చేసరికి మన హైట్ పెరగడం ఆగిపోద్ది, అవునా. కానీ మొక్కలు అలా కాదు, లైఫ్ లాంగ్ దే గోయింగ్ ఆన్ గ్రోయింగ్. లైఫ్ లాంగ్, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ కదా. మొక్కలు టాలెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. సెక్వియా సెంపర్వియన్స్ అనేది టాలెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఎ జిమ్నోస్పమ్. వివృత బీజాలకు చెందిన సెక్వియా అనే మొక్క 130 మీటర్లు పెరుగుతుంది హైట్ అన్నమాట. టాలెస్ట్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ అది జిమ్నోస్పమ్ అంటే వివృత బీజాలకు చెందింది. యాంజియోస్పమ్ ఆవృత బీజాల్లో చెందింది. యూకలిప్టస్ అనే ప్లాంట్ ఉంది, అది చాలా 100 మీటర్స్ పెరుగుతుంది, 113 మీటర్స్ పైనే పెరుగుతుంది. ఇంత టాల్ ప్లాంట్లు పెరుగుతున్నాయి. అది లీనియర్ గ్రోత్ అంటాం కదా. లీనియర్ గ్రోత్ అంటే ఏంటి, పొడవు పెరుగుతుంది. పొడవుతో పాటు మనకి వైశాల్యం కూడా పెరగాలంటే ఏం జరుగుతుంది, సెకండరీ గ్రోత్ జరుగుతుంది, ద్వితీయ వృద్ధి అనేది. ద్వితీయ వృద్ధి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే మొక్క పొడవు పెరుగుతుందో, ఆ పొడవు పెరిగి అది కనుక సైజులో పెరగలేదనుకోండి, చుట్టుకొలతలో ఏమవుతుంది, ఓన్లీ పొడవే పెరిగింది అనుకో, ఏమవుతుంది, మొక్క పడిపోయి ఇరిగిపోతుంది. ఆ బరువు భరించాలి కదా, ఆ బరువు వెయిట్ భరించాలి కదా. అప్పుడేమవుతుంది, సర్కంఫరెన్స్ కూడా పెరగాలి. అప్పుడేమవుతుంది, డివిజన్స్ అక్కర్ ఇన్ 2 టైప్, ఒకటి 1 లీనియర్, 1 హారిజాంటల్ డైరెక్షన్స్ కదా. వీటి రెండు విధాలుగా జరుగుతుంది, దైర్ఘ్య వృద్ధి అండ్ వైశాల్యం పెరుగుతుంది. ఒకటి నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతుంది, ఇంకోటి ఏమవుతుంది, సైజెస్ లేయర్స్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ లేయర్స్ పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ కణం ఉందనుకోండి, నిలువుగా పెరిగితే నిలువుగా కట్ అవుతాయి కొన్ని కదా, అది లాంగిట్యూడినల్ డివిజన్ అంటాం. ఇంకొక కణం ఉంది, దీని ఏమవుతుంది, అడ్డంగా కరువు. సపోజ్ ఇదే రూట్ తీసుకుందాం అనుకోండి, ఇందులోనే ఈ రూట్లో ఎపిడర్మిస్లో కానీ లోపల ఉన్న కణాల్లో కానీ నిలువుగా విభజన చెందినవి అనుకోండి కణాలు, అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతాయి ఇన్ ద లేయర్ ఇట్ సెల్ఫ్. అదే అడ్డంగా విభజన చెందింది అనుకోండి, ఏమవుతుంది, లేయర్స్ పెరుగుతాయి. అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ లేయర్స్ పెరుగుతాయి, అన్నీ కూడా వాల్యూమ్ గ్రోత్కి లీడ్ చేస్తాయి. సో గ్రోత్ కెన్ బి మెజరబుల్, గ్రోత్ కెన్ బి ఇండిటర్మైన్డ్. మీరు చెప్పలేరు కదా, ఇంతవరకు గ్రోత్ ఆగిపోతుంది అనేది మనం చెప్పలేం. సో గ్రోత్ ఈజ్ ఇండిటర్మైన్డ్, నిర్ధారించలేవు నువ్వు, కానీ అదేం జరుగుతుంది, పెరుగుదల అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇందులో దశలు ఉన్నాయి, గ్రోత్లో దశలు ఉన్నాయి. ఆ దశలు ఏంటో చూద్దాం. స్టేజెస్ ఆఫ్ గ్రోత్ ఏమేమి దశలు ఉన్నాయో చూద్దాం. స్టేజెస్ ఆఫ్ గ్రోత్, ఫస్ట్ దశని ల్యాగ్ ఫేజ్ అన్నారు. ఏమన్నారు, ఫస్ట్ దశని ల్యాగ్ ఫేజ్. రెండవది లాగ్ ఫేజ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్.
ఎక్స్పోనెన్షియల్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఉన్నారుగా? ఓకే, రెండు అందరు ఇంగ్లీష్ మీడియమేనా తెలుగు మీడియమా? కలిపి ఉన్నారుగా, అర్థం చేసుకోండి. రెండు డౌట్స్ వస్తే అడగండి. సో మూడోది సెనిసెన్స్ ఫేజ్. సెనిసెన్స్ ఫేజ్. ఫస్ట్ది ల్యాగ్ ఫేజ్, మందదశ. మందదశ. ఇదేమో ఘాతాంక దశ. ఘాతాంక దశ. సెనిసెన్స్ ఏమో వృద్ధాప్య దశ లేదా వృద్ధాప్య దశ లేదా వార్ధక్య దశ అని అంటారు. వృద్ధాప్యాన్ని ఏమంటాం, ఇంకో పేరు వార్ధక్య దశ అంటారు. సెనిసెన్స్ ఫేజ్ అంటే వార్ధక్య దశ అంటారు. సో ల్యాగ్ ఫేజ్ అనేది ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. చిన్న బేబీస్ చూడండి, పుట్టినప్పటి నుంచి చిన్నగా పెరుగుదల ఉంటుంది. మొక్క కూడా అంతే కదా, విత్తనాలు మనం వేస్తాం, ఆ విత్తనాలు వెంటనే వచ్చేస్తాయా మొక్కలు? టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం కదా. విత్తనాలు మొలకెత్తాలి, అందులోంచి ఎంబ్రియో నుంచి కొత్త న్యూ బేబీ ప్లాంట్ రావాలి. ఇట్ టేక్స్ సమ్ టైం, స్లోగా ఉంటుంది గ్రోత్ కదా. వెన్ ద బేబీ ప్లాంట్ కమ్స్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద సాయిల్, చిన్న బేబీ ప్లాంట్ బయటకు వస్తుంది. అప్పుడు కూడా గ్రోత్ ఫాస్ట్గా ఉంటుందా? మొక్క పెరిగిపోద్దా? పెరగదు. కాబట్టి ఇనీషియల్లో వెన్ లైఫ్ బిగిన్స్ ద స్టేజ్ ఎలా ఉంటుంది? మందదశ అంటే స్లోగా ఉంటుంది గ్రోత్ అనేది స్టార్టింగ్లో. తర్వాత ఏమవుతుంది? ఘాతాంక దశ, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అంటారు, లాగ్ ఫేజ్ అంటారు. మల్టిప్లై అయిపోతాయి, సెల్స్ యాక్టివ్గా డివైడ్ అయిపోతాయి. కొంచెం పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక ఇంకా బాగా త్వరగా పెరుగుతారు కదా, దాన్ని ఏమన్నారు? లాగ్ ఫేజ్ అన్నారు. సెకండ్ స్టేజ్ ఈజ్ మోర్ అనమాట, పెద్దగా ఎక్కువగా సెల్స్ కణాలు పెరుగు. సెనిసెన్స్ ఫేజ్, వృద్ధాప్యం వచ్చేసింది, వార్ధక్యం వచ్చేసింది, ట్రీస్ పెద్దగా అయిపోయాయి. అప్పుడు మనకి ట్రీ పెరుగుతుందో లేదో తెలుస్తుందా? ట్రీ మాను చెట్టు ఉంది, పెద్దగా చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు, మామిడి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు. ఆ స్టేజ్ వచ్చేసిన తర్వాత అవి పెరగడం కనిపిస్తుందా మనకి? కనపడదు ఇంకా కదా. ఆ దాన్ని ఏమన్నారు? అప్పుడు కూడా స్లోగా ఉంటుంది వార్ధక్య. అప్పుడు ఏమవుతాయి? ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, ఫ్రూట్స్ రాలిపోతూ ఉంటాయి. అలాంటి దశ, దాన్ని ఏమన్నారు? వార్ధక్య దశ అన్నారు. ఇది కూడా ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. దీన్ని కనుక మన గ్రాఫ్గా తీస్తే కర్వ్గా ఇది ఎలా ఉంటుందంటే సిగ్మా లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సిగ్మా ఆకారంలో ఉంటుంది. ఇక్కడ కొంచెం స్లోగా మొదలవుతుంది టైము గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏమో ల్యాగ్ ఫేజ్, ఇదేమో లాగ్ ఫేజ్, ఇదేమో సెనిసెన్స్ ఫేజ్. ఇది ఎలా ఉంటుంది? దీన్ని సిగ్మాయిడ్ కర్వ్ అంటారు. ఏమంటారు దీన్ని? సిగ్మాయిడ్ కర్వ్, సిగ్మాయిడ్ వక్రరేఖ అంటాం. ఇది సిగ్మాలు. సో ఈ మూడింటిని 3 దశలు అంటాం. మొక్క పెరుగుదల, మొక్క యొక్క అభివృద్ధిలో, డెవలప్మెంట్లో, గ్రోత్లో ఇవి 3 దశలు ఉంటాయి. సో గ్రోత్ ఏ కండిషన్స్ కావాలి? గ్రోత్కి చాలా కండిషన్స్ అవసరం అవుతాయి. ఇంకొక ఇది తీసుకుంటే టైంని బట్టి లెంగ్త్, ప్లాంట్ లెంగ్త్ కనుక మొక్క పెరుగుదల ఎలా ఉంటుంది? టైంతో ఇలా పెరుగుతూ ఉంటుంది. కాలం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? మొక్క పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇది ఇలాగ లీనియర్ రేఖ, స్లాంటింగ్ లైన్ లాగా గ్రాఫ్ అనేది ఉంటుంది. ఇదేంటిది? మొక్క యొక్క గ్రోత్, లీనియర్ గ్రోత్, పెరుగుదల. సో ఇది మనకి గ్రోత్లో ఉండే వివిధ దశలు. గ్రోత్ రేట్ ఏం చెప్తామంటే LT = L0 + RT. L0 అంటే స్టార్టింగ్ లెంగ్త్, ఫస్ట్ ఎంత ఉంటుంది? కొంచెం ఉంటుంది. విత్ టైం అంటే ఎండింగ్, కొంతకాలం తర్వాత ఎంత ఉంటుంది? లెంగ్త్ పెరుగుతుంది కదా. మన స్కేల్ పెట్టి కూడా మొక్కను చిన్న మొక్కలు పెరుగుతున్నాయి అనుకోండి, మీరు స్కేల్ పెట్టి కూడా కొలిచి చూడొచ్చు కదా, ఇంత పెరిగింది. ఒక 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఎంత పెరిగింది అనేది స్కేల్తో మీరు చూసుకోవచ్చు. అది ఎట్ ద ఎండ్ టైం అనమాట. టైము T అంటే, R అంటే గ్రోత్ రేట్. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే లెక్కేస్తాం. ఇనీషియల్గా ఎంత లెంగ్త్ ఉంది, ఎండింగ్ వచ్చేసరికి ఎంత లెంగ్త్ ఉంది, పర్టికులర్ టైంలో, ఆ టైంలో గ్రోత్ రేట్ ఎంత పెరిగింది అనేది మనం చూసుకోవచ్చు. దట్స్ వై గ్రోత్ ఈజ్ మెజరబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రోత్లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి, పెరుగుదలలో ఏమేమి భాగాలు ఉంటాయి, ఏంటి పెరుగుదల, ఎలా మొక్కలో పెరుగుదల ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది అనుకున్నాము మనం? పెరుగుదల ఎక్కడ మొదలవుతుంది?
సంయుక్త బీజం నుంచి బిగిన్ అవుతుంది. లైఫ్ బిగిన్స్ విత్ ఏ సింగిల్ సెల్ కాల్డ్ జైగోట్ కదా. సో జైగోట్ అండర్ గోస్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి డివిజన్స్. ఒకటి ఒక సెల్ 2 సెల్స్ అవుతుంది, 2 3 అవుతుంది, అంటే 1 2 3 4 5 అలాగ పెరుగుతూ వెళ్తుంది. దీన్ని అంకగణితం అంటారు. అంకగణితం. ఇంకొకటి ఉంది 1 2 2 డబల్ అవుతుంది, 4 డబల్ అవుతుంది, 8 డబల్ అవుతుంది, 6. ఏది ఎక్కువ కణాలు ఏర్పడతాయి? ఇది ఎక్కువ కణాలు డబల్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కణం ఒక్కసారి ఒకటే కొత్త కణాలు ఏర్పడుతున్నాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది? అన్ని కణాలు విభజన చెందుతున్నాయి. జామెట్రికల్ అంటారు దీన్ని. అర్థమైందైతే అండి, జామెట్రికల్, జామితీయ దశ. ఆ డివిజన్లో ఏమవుతుంది? డబల్ అవుతాయి. ఎవ్రీ సెల్ అండర్ గోస్ డివిజన్. 2 అయినాయి అనుకోండి, 2 కణాలు, 2 cells విల్ బికమ్ ఇంటూ 4 మల్టిప్లైస్. సో ఇలా ఏర్పడేది ఎప్పుడు జరుగుతుంది? జైగోట్లో జరుగుతుంది. జైగోట్ అండర్ గోస్ డివిజన్స్, మల్టిపుల్ డివిజన్స్ జరిగి ఏమవుతుంది? కణాల సమూహం ఏర్పడుతుంది, గ్రూప్ ఆఫ్ సెల్స్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏర్పడినప్పుడు అన్నీ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. కెన్ యూ ఐడెంటిఫై? ఇది ఈ ఆర్గాన్ వేస్తుంది, ఇది రూట్, ఇది స్టెమ్ అని ఐడెంటిఫై చేయగలమా? చేయలేం. ఆల్ సెల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో అప్పుడు మళ్ళీ ఆర్గన్స్ ఎలా తయారవుతాయి? అన్నీ సమానంగా ఉంటాయి కదా. ఇప్పుడు జైగోట్ ఏర్పడింది, జైగోట్ నుంచి సెల్స్ డివైడ్ అయినాయి. సో డివిజన్లో, గ్రోత్లో మనకి ఎన్ని ఉంటాయంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. గ్రోత్లో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి? ఒకటి సెల్ డివిజన్, రాసుకోండి. సెల్ డివిజన్, సెల్ ఎక్స్పాన్షన్, మూడోది సెల్ డిఫరెన్సియేషన్. సెల్ డిఫరెన్సియేషన్. గ్రోత్ ఇంక్లూడ్స్ 3 ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఏంటి? సెల్ డివిజన్స్ జరగాలి. సెల్ డివిజన్స్ జరగాలి అంటే కణాలు విభజన చెందాలి. కణాలు విభజన చెందుతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎయిదర్ ఒకదాని తర్వాత ఒకటి కానీ, లేదంటే ఏమవుతాయి? డబల్. ఆల్ సెల్స్ విల్ మల్టిప్లై. సో సెల్ డివిజన్ జరిగితే ఏమవుతుంది? ద నెంబర్ ఆఫ్ ద సెల్స్ ఇంక్రీజెస్. అంతేనా? ఒక సెల్ కాస్త ఎన్నన్నా అవ్వచ్చు, 1000 cells అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, lakhs, millions cells అవ్వచ్చు. సెల్స్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. సెల్ డివిజన్ జరిగితే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్. రెండవది సెల్ ఎక్స్పాన్షన్. ఒక కణం డివిజన్ చెందిన తర్వాత, విభజన చెందిన తర్వాత అదే సైజులో ఉంటుందా? పెరుగుతుంది, అవునా? ఈచ్ సెల్ ఎక్స్పాండ్స్. అప్పుడు ఏమవుతుంది? ఆర్గానిజం పెరుగుతుంది. అది ప్లాంట్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు. ఆర్గానిజం ఏమవుతుంది? సైజ్ పెరుగుతుంది. ఫస్ట్ది ఏమైంది? నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగాయి. రెండోది ఏమైంది? సైజ్ పెరిగింది. ఒక్కొక్క ఈచ్ సెల్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. తర్వాత ఏమవ్వాలి? ఆ కణాలన్నీ అలా కణాల ముద్దగా ఉంటే మనకి ఆర్గన్స్ ఫామ్ అవుతాయా? ఫార్మేషన్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ డిఫరెన్సియేషన్. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఆ సెల్స్ నుంచి ఏమవ్వాలి? రూట్ సెల్స్, రూట్ ఏర్పడాలి, స్టెమ్ ఏర్పడాలి, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇవన్నీ బడ్స్ కదా, ఇవన్నీ ఏర్పడాలి. అలా ఆర్గాన్ ఫార్మేషన్ జరగడానికి ఉపయోగపడడాన్ని ఆ సెల్స్ని ఏమన్నా? సెల్ డిఫరెన్సియేషన్ అన్నాం. సో ఫస్ట్ సెల్ డివిజన్స్, ఎక్స్పాన్షన్స్ జరిగిన తర్వాత ఏమవుతాయి? ఆల్ దోస్ సెల్స్ ఆర్ డివైడెడ్ టు ఫార్మ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ. సో దే ఆర్ కాల్డ్ ది మెచ్యురేషన్ అంటాం. మెచ్యురేషన్ అంటే మెచ్యూర్ అయ్యి ఆ సెల్స్ ఇంకా దే లాస్ దేర్ కెపాసిటీ ఆఫ్ డివిజన్. మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. మీరు ఫస్ట్ ఇయర్లో 12th చాప్టర్లో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ చదువుకున్నాం. ఎనాటమీ కదా, ఎనాటమీలో చదువుకున్నాం. రూట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్టెమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంటి. అందులో ఇనీషియల్గా బిగినింగ్లో విభాజ్య కణజాలాలు చదువుకున్నాం, మెరిస్టెమ్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్స్ అని. సో ప్లాంట్ రూట్ టిప్లో, షూట్ టిప్లో ఏముంటాయి? మెరిస్టెమ్స్ ఉంటాయి. యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ ఆర్ కాల్డ్ మెరిస్టెమ్స్. విభజన చెందే, యాక్టివ్గా అంటే ఎక్కువగా విభజన చెందే కణాలు ఉన్న సమూహాన్ని ఏమన్నాం మనం? విభాజ్య కణజాలాలు అన్నాం. విభాజ్య కణజాలాలు 3 రకాలను చదువుకున్నాం కదా. ఎక్కడుంటాయి? ఎపికల్ మెరిస్టెమ్స్, అగ్ర విభాజ్య కణజాలాలు. మొక్క యొక్క పక్కన, సపోజ్ ఇది గ్రాస్ ప్లాంట్ అనుకుందాం, ఈ టిప్లో ఉండేది ఏంటిది? ఎపికల్ మెరిస్టెమ్స్. ఎపికల్ అంటే టిప్లో, అగ్ర విభాజ్య కణజాలాలు ఉంటాయి.
కదా. సో ఇంకోటి పార్శ్వ విభాజ్య కణజాలాలు, లేటరల్ మెరిస్టెమ్స్. లేటరల్ మెరిస్టెమ్స్ అంటే పార్శ్వ విభాజ్య కణజాలాలు ఉంటాయి. ఇంకా ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్స్ నోడ్స్ రీజియన్లో ఉంటాయి. ఇవి డివైడ్ అయితే ఏమవుతుంది, ఇంటర్నోడల్ లెంగ్త్ పెరుగుతుంది కదా, ఒక పొడవు పెరుగుతుంది. ఇదేమో సైడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటివి, యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్, సెల్ డివిజన్స్ అక్కర్. వీటన్నిటిని ఏమన్నా మెరిస్టెమ్స్ లేదా విభాజ్య కణజాలాలు అన్నాం. సో విభాజ్య కణజాలాలు యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ కదా, ఎక్కువగా విభజనలు చెందుతాయి. ఆ విభజనలు చెందే శక్తిని కోల్పోతే వాటిని పర్మనెంట్ టిష్యూస్ అంటాం. అర్థమైంది కదా. విభజన చెందితే విభాజ్య కణజాలాలు, విభజన శక్తిని కోల్పోతే శాశ్వత కణజాలాలు. శాశ్వత కణజాలాల్లోనే మనం ఫస్ట్ ఇయర్లో సరళ కణజాలాలు, సంక్లిష్ట కణజాలాలు, ప్రత్యేక కణజాలాలు చదువుకున్నాం కదా. అందులో ఏమేమి ఉన్నాయి, పేరెంకైమా, కోలెంకైమా, స్క్లీరెంకైమా, మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం, ఇవన్నీ చదువుకున్నాం. కణజాలాలన్నీ ఎలా ఏర్పడ్డాయి, డిఫరెన్సియేషన్ వల్ల ఏర్పడ్డాయి. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్సియేషన్ అంటే ఏంటో. సో ఫస్ట్ సెల్ డివిజన్స్ నెంబర్ పెరిగింది, తర్వాత ఈచ్ సెల్ సైజ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత ఏమైంది, దే ఫార్మ్ ఇంటూ ఆర్గాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ లైక్ పేరెంకైమా, కోలెంకైమా, స్క్లీరెంకైమా, జైలం, ఫ్లోయం ఎట్సెట్రా. దీన్ని ప్రాసెస్ని ఏమన్నా డిఫరెన్సియేషన్ అన్నా. అర్థమైంది కదా. డిఫరెన్సియేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్గన్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్, అన్డివైడింగ్ సెల్స్ నుంచి ఒక ఆర్గన్స్ అన్ని ఫామ్ అయ్యే ప్రాసెస్ని డిఫరెన్సియేషన్ అన్నాం. విభేదనం, తెలుగులో ఏమన్నాం దీన్ని, విభేదనం. ఇప్పుడు విభేదనం తర్వాత ఇంకో 2 మాటలు చెప్తున్నా, ఆ 3 రాసుకోండి. ఇది సెల్ డిఫరెన్సియేషన్ ఫస్ట్ది, లేదా డిఫరెన్సియేషన్ అని రాసుకోండి. రెండవది డీ డిఫరెన్సియేషన్. డీ డిఫరెన్సియేషన్, నిర్విభేదనం. నిర్విభేదనం ఏం చెప్పాము ఇప్పుడు, దే లాస్ ద మెరిస్టమాటిక్ సెల్స్ లూజ్ దేర్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ అండ్ ఫార్మ్ పర్మనెంట్ టిష్యూస్ అనుకున్నాం కదా. పేరెంకైమా, కోలెంకైమా ఇవన్నీ. ఎప్పుడైతే మొక్కలో ద్వితీయ వృద్ధి జరుగుతుందో, సెకండరీ గ్రోత్ జరుగుతుందో, అప్పుడు ఏం ఏర్పడుతుంది, కార్క్ కేంబియం ఏర్పడుతుంది, బెండు విభాజ్య కణావళి ఏర్పడుతుంది, ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం ఏర్పడుతుంది. ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం అంటే ఏంటి, కేంబియం విభాజ్య కణావళి రింగ్ ఏర్పడుతుంది, వలయం ఏర్పడుతుంది కదా. అవి ఎక్కడి నుంచి వచ్చాయి కణాలు, వేరులో ఉన్న కొన్ని పేరెంకైమా సెల్స్, మృదు కణాలు విభజన శక్తిని తిరిగి పొందుతాయి. శాశ్వత కణజాలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి, కొన్ని కణాలు విభజన శక్తిని తిరిగి పొంది కేంబియంని ఏర్పరిచింది, విభాజ్య కణజాలాలను ఏర్పరుస్తుంది. అదే కార్క్ కేంబియం అండ్ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం. దీస్ 2 ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ సెకండరీ గ్రోత్. ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు ఏర్పడుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమన్నా డీ డిఫరెన్సియేషన్. వన్స్ దే ఆర్ లాస్ దేర్ కెపాసిటీ ఆఫ్ డివిజన్, దే ఫార్మ్డ్ ఇంటూ మెచ్యూర్ అండ్ పర్మనెంట్ టిష్యూస్. దే రీగెయిన్ దే కెపాసిటీ ఆఫ్ డివిజన్ అండ్ అగైన్ ఫార్మ్ కేంబియం. దే ఫార్మ్ కదా, దాన్ని ఏమన్నా డీ డిఫరెన్సియేషన్ అన్నాం. అయితే 3వ లాస్ట్ పదం రీడిఫరెన్సియేషన్. ఇంకోటి ఏంటిది, రీడిఫరెన్సియేషన్, పునర్విభేదనం. దీన్ని ఏమన్నా పునర్విభేదనం అంటే ఏంటి, ఇప్పుడు మెచ్యూర్ సెల్స్ లాస్ దేర్ కెపాసిటీ బట్ రీగెయిన్ దేర్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అండ్ ఫార్మ్డ్ కార్క్ కేంబియం అండ్ ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం కదా, విభాజ్య కణావళిని ఏర్పరిచినాయి. తర్వాత ఏమవుతాయి, అవి అగైన్ దే లూజ్ దేర్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ అండ్ ఫార్మ్ మెచ్యూర్ సెల్స్. దాన్ని ఏమన్నాం, రీడిఫరెన్సియేషన్. ఇలా ఏర్పడిన కార్క్ కేంబియము, సెకండరీ గ్రోత్, ద్వితీయ వృద్ధిలో జరిగినవన్నీ కూడా ఏమవుతాయి, మళ్ళీ వాటి విభజన శక్తిని కోల్పోయి దేని మారిపోతాయి, మెచ్యూర్ సెల్స్గా పరిణితి చెందిన కణజాలాలుగా మారిపోతాయి. దాన్ని ఏమన్నా రీడిఫరెన్సియేషన్. కొంతకాలం వరకే డివిజన్ జరుగుతుంది, మొక్క మాను ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకా పెరుగుతూ ఉంటుందా, ఉండదు కదా. అక్కడ దే లాస్ట్ దేర్ కెపాసిటీ, అప్పుడు దాన్ని ఏమన్నా రీడిఫరెన్సియేషన్. సో దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్. నెక్స్ట్ గ్రోత్ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్మెంట్. పైన హెడ్డింగ్ ఏముంది మనకి, లెసన్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం, వాట్ ఈజ్ మెంట్ బై గ్రోత్.
గ్రోత్ అంటే ఏమనుకున్నాం? ఇర్రివర్సబుల్ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం. ఒకసారి పెరిగిన తర్వాత మళ్ళీ చిన్న సైజ్ అవ్వదు, ప్లాంట్ కానీ యానిమల్ కానీ హ్యూమన్ బీయింగ్స్. దాని ఇర్రివర్సబుల్ చేంజ్ సంఖ్యలో పెరుగుతుంది, సైజులో వాల్యూమ్లో పెరుగుతుంది. అది మెజరబుల్ అనుకున్నాం, గ్రాఫ్ చూసుకున్నాం, స్టేజెస్ చూసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై డిఫరెన్సియేషన్ కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి? పెరుగుదల, అభివృద్ధి. గ్రోత్, డెవలప్మెంట్ రెండు ఒకటే పదాల్లో కనిపిస్తున్నాయి కదా, కానీ కాదు. ఆల్ రౌండ్ యాక్టివిటీస్, ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్ అక్కర్ ఇన్ ఏ లైఫ్ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం కాల్డ్ యాజ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఏం చెప్పాం? ఓన్లీ సైజులో చెప్పాం కదా. లెంగ్త్ అని చెప్పాము, వెయిట్ చెప్పాము, ఫ్రెష్ వెయిట్ అని, వాల్యూమ్ చెప్పాము, ఏరియా చెప్పాము గ్రోత్ అంటే. నెక్స్ట్ ఏం చెప్పాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ ఫార్మేషన్, డిఫరెన్సియేషన్ అని చెప్పుకున్నాం. సో గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ టుగెదర్ గివ్స్ రైజ్ టు డెవలప్మెంట్. సో డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయి? పెరుగుదల, అభివృద్ధిలో ఏమి ఉంటుంది? అభివృద్ధి అంటే ఏంటి? మొక్క యొక్క పెరుగుదల మరియు విభేదనం రెండు కలిపి ఏమంటాం? అభివృద్ధి అంటాం. అర్థమైందా? ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం ఫ్రమ్ ద సీడ్ జెర్మినేషన్ టిల్ ద సెనిసెన్స్, వార్ధక్య దశ వచ్చే వరకు, విత్తనం మొలకెత్తిన దగ్గర నుంచి మొక్క చనిపోయే వరకు దాని లైఫ్లో జరిగే ప్రాసెసెస్ మొత్తాన్ని కలిపి అభివృద్ధి అంటాం, డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయి? ఒకటి గ్రోత్, పెరుగుదల ఉంటుంది. రెండు డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఏది డిఫైన్ చేస్తుంది పెరుగుదల, అభివృద్ధిని, డెవలప్మెంట్ని ఏం డిఫైన్ చేస్తుంది? ఒకటి మొక్క గ్రోత్ సరిగ్గా ఉండాలి. రెండోది ఏంటి? అది డిఫరెన్సియేషన్, విభేదనం అనేది ప్రాపర్గా జరిగే అన్ని ఆర్గన్స్ ఏర్పడి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సీడ్ జెర్మినేషన్ నుంచి మొక్క చనిపోయే వరకు ఉన్న ఆల్ రౌండ్ అన్ని లైఫ్ ప్రాసెసెస్, అన్ని యాక్టివిటీస్ని కలిపి మనం డెవలప్మెంట్ అంటాం. డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇంటర్నల్, అనదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్లీ ఇంట్రిన్సిక్ అంటారు. డెవలప్మెంట్లో ఏముంటుంది? రెండు ఉంటాయి. ఒకటి ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ అంటే ఇంటర్నల్, ఎక్స్ట్రిన్సిక్ అంటే ఎక్స్టర్నల్. ఇంట్రిన్సిక్ అంటే ఏంటి? ఇంటర్నల్. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్. ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ బోత్ టుగెదర్ కమ్స్ అండర్ డెవలప్మెంట్. అభివృద్ధి అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఇది గ్రోత్, పెరుగుదల మరియు విభేదనం రెండు కలిపి అభివృద్ధి అంటాం కదా. అర్థమైంది కదా? ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధిలో మొత్తం చెప్పుకున్నాం కదా, మొక్క విత్తనం వేసి మొక్క వచ్చిన దగ్గర నుంచి అది చనిపోయే వరకు మొత్తం జరిగే దాని అంతా డెవలప్మెంట్ అంటాం. అందులో ఏముంటుంది? మొక్క వాటర్ పీల్చుకుంటుంది కదా నేల నుంచి, నీటితో పాటు ఏమేమి తీసుకుంటుంది? మినరల్ న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. సూక్ష్మ స్థూల పోషకాలు ఉన్నాయి కదా, మినరల్స్ అన్నీ తీసుకుంటుంది. నత్రజని, ఫాస్ఫరస్, యూరియా ఇవన్నీ ఎరువులు వేస్తారు కదా మొక్కలకి, అవన్నీ పీల్చుకుంటుంది. నేలలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ తీసుకుంటుంది. మొక్క పెరుగుతూ ఉంటుంది, సైజు పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, ఏరియా పెరుగుతుంది, అంతా అవన్నీ గ్రోత్లో వస్తాయి. అండ్ రూట్స్ ఫార్మేషన్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా. ఇంకా ఫోటోసింథసిస్ జరుగుతుంది, కిరణజన సంయోక్రియ జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది కదా, నత్రజని స్థాపన, నత్రజని ఎసిమిలేషన్ అంటాం. ఒకసారి అమ్మోనియా ఎరువు వేశారనుకుందాం మొక్కకి, మొక్క పీల్చుకుంటుంది. మొక్క లోపల ఏం తయారవుతాయి? డిఫరెంట్ పార్ట్స్ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. బియ్యం, రైస్ కదా, రైస్, వరి, గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ తయారవుతున్నాయి. ఇంకా పల్సెస్ కదా. పల్సెస్ అంటే ఏంటి? పప్పు ధాన్యాలు అంటే చెప్పండి. పప్పు ధాన్యాలు ఎగ్జాంపుల్స్: రెడ్ గ్రామ్ కందిపప్పు, ఇంకా పప్పులన్నీ చెప్పండి. గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, పెసలు, బ్లాక్ గ్రామ్ అంటే మినుములు, మినపప్పు. ఇడ్లీ, దోశ తింటాం కదా టిఫిన్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పల్సెస్ ఫ్యామిలీ పేరేంటి? పల్సెస్ ఫ్యామిలీ పేరేంటి? ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం, 8th లెసన్, 4th చాప్టర్. మర్చిపోయారా? ఫ్యాబేసి
ఫ్యాబేసీ మొక్కలు, లెగ్యూమ్ మొక్కలు, పల్సస్ ఫ్యామిలీ, పప్పు ధాన్యాల మొక్కలు, చిక్కుడుకాయలు, బఠానీలు, అన్నీ పప్పులన్నీ అందులోంచి వస్తాయి. సో ఈ ప్రోటీన్స్ కదా, అవన్నీ ప్రోటీన్స్ అయినా. పప్పు ధాన్యాలు అంటే ప్రోటీన్స్ ఎలా తయారవుతాయి? నైట్రోజన్ ఉంటేనే ప్రోటీన్ తయారవుతాయి. సో మొక్కకి ఎరువు వేస్తే ఆ ఎరువులోంచి నైట్రోజన్ అయాన్లన్నీ తీసుకొని మొక్క ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల నుంచి ప్రోటీన్లు తయారు చేసుకుంటుంది. ఆ ప్రోటీన్లతోనే పప్పు ధాన్యాలు తయారవుతున్నాయి. అవే మనం తింటున్నాం అంటే మొక్క తయారు చేయాలి కదా. మొక్క తయారు చేయాలంటే వాటికి ఎరువు వేయాలి కదా. వాటికి ఫుడ్ అదే. మనకి ఫుడ్ ఇస్తుంది, వాటికి ఫుడ్ ఇవ్వాలి మనం కదా. సో అలా పప్పు ధాన్యాలన్నీ పప్పు ధాన్యాలు తయారు చేస్తుంది, ప్రోటీన్స్ తయారవుతాయి. సో ఇవన్నీ ఏంటిది? డెవలప్మెంట్లో భాగమే మొత్తం. ఇప్పుడు డెవలప్మెంట్ చూసారా? ఇందాక గ్రోత్ అంటే ఏమనుకున్నాం? ఓన్లీ సైజ్ అనుకున్నాం. లెంగ్త్ ఒకటి, వైశాల్యం ఒకటి పెరగడం, సైజు పెరగడం, పుచ్చకాయ సైజు పెరగడం అని అనుకున్నాం. కానీ ఇక్కడ డెవలప్మెంట్లు ఏమొచ్చాయి? ఇవన్నీ వచ్చినాయి, ఆల్ రౌండ్ ఆస్పెక్ట్స్. అదే ఆయిల్స్ తీసుకున్నాం, లిపిడ్స్ అనుకుందాం. లిపిడ్స్ కదా, కొవ్వులు, ఆమ్లాలు, లిపిడ్స్ ఇచ్చే మొక్కలు ఉన్నాయి చెప్పండి. ఆయిల్స్ వచ్చేవి కోకోనట్ ఆయిల్ ఉంది, గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. మొక్కల వీటన్నిటిలో ఏముంటుంది? ఆముదం మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిలో ఏమొస్తుంది? ఆయిల్స్ వస్తాయి. రైస్, వీటన్నిటిలో ఏమొస్తాయి? కార్బోహైడ్రేట్స్ వస్తాయి. రైస్, వీట్ కదా, రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, మొక్కజొన్న, వీటన్నిటి నుంచి మనకేమొస్తుంది? కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు వస్తాయి. సో మొక్కకి మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు మొక్కల నుంచి వస్తున్నాయి. మరి మొక్క అవన్నీ తయారు చేయాలిగా. ఆ తయారు చేయడమే డెవలప్మెంట్. అర్థమైందా? సో ఇది ఎలా ఉంటుంది? మొత్తం చెప్పాను కదా, గ్రోత్ ప్లస్ డిఫరెన్సియేషన్. అన్ని భాగాల్లో తయారవుతాయి. కొన్ని క్యారెట్లు లాంటివి ఏంటి? వేర్లో తయారవుతున్నాయి. స్టెమ్లో తయారయ్యేవి బంగాళదుంపలు కదా, పొటాటోస్ స్టెమ్ మోడిఫికేషన్. ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం లేదా? స్టెమ్ మోడిఫికేషన్, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్లో చదువుకున్నాం. ఆనియన్స్, గార్లిక్ కదా, రైజోమ్, కొమ్ము, అల్లం, పసుపు, ఇవన్నీ తయారవుతుంది కదా, రూట్స్లో తయారవుతున్నాయి. సో డిఫరెన్సియేషన్లో రూట్ ఏర్పడితే రూట్లో ప్లాంట్ ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది, స్టెమ్లో స్టోర్ చేస్తుంది, ఇంకా ఫ్రూట్స్, సీడ్స్లో స్టోర్ చేస్తుంది. అవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకొని మనం తింటున్నాం కదా. ప్లాంట్ తింటుందా? లేదు, మనం తింటున్నాం అవన్నీ కలెక్ట్ చేసుకొని. అది నేలలో దాచుకున్నా కూడా వదిలిపెట్టకుండా తవ్వి మరీ తింటున్నాం. క్యారెట్లు బయటకు కనిపిస్తే వీళ్ళు తినేస్తారని లోపల దాచుకుంటుంది, నేలలో తవ్వి మరీ చేస్తున్నాం. అవునా? చామదుంపలు, బంగాళదుంపలు, అల్లం, వెల్లుల్లి అన్నీ తవ్వి మరీ తీస్తున్నాం. యాక్చువల్గా అవి బైనియల్ ప్లాంట్స్ అంటాం కదా. ఆ క్యారెట్, బీట్రూట్, రాడిష్ ఇవన్నీ కూడా బైనియల్ ప్లాంట్స్. బైనియల్ అంటే ద్వివార్షికాలు. ఏకవార్షికం అంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ లైఫ్ స్పాన్ ఉంటే 1 ఇయర్ ఏకవార్షికం అంటాం. 2 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటే బైనియల్స్, ద్వివార్షికాలు అంటాం. అంతకంటే ఎక్కువ ఉంటే బహువార్షికాలు అంటాం. మామిడి చెట్టు 1 సంవత్సరం పండించేసి కోసేస్తే వరిలాగా ఏకవార్షికం. 2 సంవత్సరాలు ఉంటే ఎగ్జాంపుల్ రాడిష్, ఇవన్నీ బీట్రూట్, క్యారెట్లు లాంటివి బైనియల్స్. సెకండ్ ఇయర్లో ఫ్లవరింగ్ వస్తుంది, కానీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కే మనం తవ్వేసేసి తినేస్తాం క్యారెట్స్, బీట్రూట్లు వీటన్నిటిని. సో ఇవన్నీ రూట్స్ కదా, రూట్లో స్టోర్ అవుతుంది. స్టెమ్లో ఫ్రూట్స్, సీడ్స్ వీటన్నిటిలో ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది ప్లాంట్. సో డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, ఇంట్రెన్సిక్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో అంతర కారకాలు, బాహ్య కారకాలు. 2 పెరుగుదల అనేది, అభివృద్ధి అనేది 2 అంతరకారకాలు ఉంటాయి, బాహ్య కారకాలు. అంతరకారకాల్లో ఏముంటాయి? కెమికల్స్ అంటే రసాయనాలు. ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే తెలుగులో మొక్కల వృద్ధి నియంత్రకాలు. హార్మోన్స్, ప్లాంట్ హార్మోన్స్ అంటారు ఇవి. ఇంకొకటి జన్యుపరంగా జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, లేదా కెమికల్స్ అంటే ప్లాంట్ గ్రోత్ వృద్ధి నియంత్రకాలు అంటాం. వృద్ధి నియంత్రకాలు లేదా జన్యుపరంగా అయిన కారకాలు ఉండొచ్చు. బాహ్య కారకాల్లో ఏమేమి ఉంటాయి? లైట్, కాంతి ఫస్ట్, నెక్స్ట్ టెంపరేచర్, నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటుంది బయట కదా, ఎక్స్టర్నల్గా బయట ఉండే కారకాలు ఆక్సిజన్. ఇంకేముంటాయి ఫ్యాక్టర్స్ బయట నుంచి వాటికి? వాటర్. సో ఇవన్నీ కూడా బయట. టెంపరేచర్ ఏంటి? లైట్ వేరు, టెంపరేచర్ వేరు కదా. కాంతి వేరు, కాంతి సన్లైట్ రాగానే రైజ్ అవగానే లైట్. కానీ మిడ్ డేలో ఏమవుతుంది? టెంపరేచర్ ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మొక్క పెరుగుదలకి, అభివృద్ధికి
బయట ఉండే కారకాలు ఎఫెక్ట్ ఇస్తాయి. ఇవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో ఇది ఈ లెసన్ వరకు, గ్రోత్ వరకు, డెవలప్మెంట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తాం, వాట్ ఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ఏంటివి, మొక్కల వృద్ధి నియంత్రకాలు ఏంటి, అవి వాటి చేసే పని ఏంటి, మనం కంటిన్యూషన్ చూద్దాం. ఇన్ టుడేస్ క్లాస్ our topic is plant growth and development, మొక్క పెరుగుదల మరియు అభివృద్ధి. ఇందులో మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ మెంట్ బై గ్రోత్ అనేది మనం నేర్చుకున్నాం. మొక్క పెరుగుదల అంటే ఏంటి, దట్ ఈజ్ గ్రోత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇర్రివర్సబుల్ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద ఆర్గానిజమ్స్ సైజ్ అండ్ నెంబర్. ఒక మొక్క కానీ జీవి కానీ ఆర్గానిజం ఏదైనా సరే జీవి యొక్క ద్రవ్యరాశి మరియు సంఖ్యలో జరిగే వృద్ధిని, అంటే ద నెంబర్ అండ్ సైజ్. ఇర్రివర్సబుల్ చేంజ్, ద ఇర్రివర్సబుల్ పర్మనెంట్ చేంజ్ అకర్స్ ఇన్ అన్ ఆర్గానిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ అండ్ సైజ్ ఈజ్ నోన్ యాజ్ గ్రోత్ అని చెప్పుకున్నాం. మనం గ్రోత్లో ఉన్న స్టేజెస్ సిగ్మాయిడ్ కర్వ్ అండ్ లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్, సెనిసెన్స్ ఫేజ్ చెప్పుకున్నాం ఇంత ప్రీవియస్ క్లాస్లో. వాట్ గ్రోత్ ఈజ్ మెజరబుల్ అని చెప్పుకున్నాం. గ్రోత్ ఈజ్ మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్, weight, fresh weight as well as dry weight and volume and area of the plant. ఇవన్నీ టర్మ్స్లో మనం గ్రోత్ని మెజర్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఇండిటర్మినేట్, అని నిర్ధారించలేము గ్రోత్ని. గ్రోత్ ఇన్ ప్లాంట్స్, ద గ్రోత్ అకర్స్ త్రూఅవుట్ ద లైఫ్, whereas growth is stopped in plants, in animals and human beings. At a certain age we can't grow more than that height, but plants can grow throughout their life linearly, and after some time linear growth, after some time primary growth, there will be secondary growth. In the circumference also plant size increases in the circumference, that is called secondary growth. Growth is primary growth as well as secondary growth. Primary growth occurs in terms of increase in the length of the plant, whereas the secondary growth increase in the diameter of the plant. So these are the aspects of growth. After that growth we learn about differentiation. What is meant by differentiation? Vibhedanamu. Cells divide first of all. First the cell divisions occur. Life begins with a single cell called zygote. Zygote undergoes number of divisions. Enormous number of millions of cells are formed, and all the cells increase in size, that is called cell expansion. One is cell division, second is cell expansion, third aspect is cell differentiation. Cell differentiation means what? All the cells formed are equal, similar, but the organs has to be formed కదా. మొక్కలో వేరు, కాండము, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విత్తనాలు ఇవన్నీ ఏర్పడాలి. రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వాలంటే ఏం జరగాలి? డిఫరెన్సియేషన్ జరగాలి. సో ఆల్ ద సిమిలర్ సెల్స్ ఆర్ అండర్గోస్ డిఫరెన్సియేషన్, విభేదనం చెంది డిఫరెంట్ ఆర్గన్స్ని ఏర్పరుస్తాయి. అది డిఫరెన్సియేషన్ అనుకున్నాం. సో when the meristems are actively dividing cells, when they lost their capacity of division, they form permanent tissues. శాశ్వత కణజాలాలని ఏర్పరుస్తాయి విభాజ్య కణజాలాలు. విభజన శక్తిని కోల్పోయి పర్మనెంట్ టిష్యూస్ లైక్ మృదు కణజాలం, స్థూల కొణ కణజాలం, దృఢ కణజాలం, దారువు, పోషక కణజాలం వీటిని ఏర్పరుస్తాయి. ఇవన్నీ మనం ఫస్ట్ ఇయర్లో 12th చాప్టర్లో చదువుకున్నాం. ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ కదా, అంతర్నిర్మాణంలో చదువుకున్నాం. రూటు, స్టెమ్, లీఫ్, పత్రంలో ఎలా అయితే కణజాలాలన్నీ కూడా అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది, ఇవన్నీ గ్రోత్ రిలేటెడ్ మ్యాటర్స్. నెక్స్ట్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ టుగెదర్ ఫార్మ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే ఇదేదో బ్రాడ్ ఆస్పెక్ట్, మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ the stages, all the life processes, all the stages that are formed from the beginning of the plant, means that is seed germination. సో విత్తనము మొలకెత్తిన దగ్గర నుంచి మొక్క చనిపోయే వరకు, సెనిసెన్స్ స్టేజ్ వరకు ఉన్న ఆల్ లైఫ్ ప్రాసెసెస్, వాటిని ఏమంటాం? డెవలప్మెంట్ అంటాం
దాన్ని డెవలప్మెంట్ అంటాం. ఆల్ లైఫ్ ప్రాసెసెస్ని ఏమంటాం? డెవలప్మెంట్ అంటాం. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ బోత్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ differentiation. So it depends on two aspects, intrinsic and extrinsic, internal and external. Internal either by genetic factors or by PGR. In the today's lesson, in this chapter, in this lesson, today we are going to learn about plant growth regulators, PGRs, plant growth regulators, మొక్కల వృద్ధి నియంత్రకాలు, మొక్కల వృద్ధి నియంత్రకాలు. Plant growth regulators. Plant growth regulators are two types. One is growth promoters. One is it what? Growth promoters. ఇంకొకటి growth inhibitors. Growth inhibitors. గ్రోత్ ప్రమోటర్స్ అంటే వృద్ధి కారకాలు, మొక్కల్లో వృద్ధిని పెంపొందించేవి, వృద్ధిని నిరోధించేవి. వృద్ధి నిరోధకాలు, వృద్ధి కారకాలు, ప్రమోట్ చేసేవి. గ్రోత్ ప్రమోటర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఇన్హిబిటర్స్. గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడ్ ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిన్స్, సెకండ్ వన్ ఈజ్ జిబెరెలిన్స్, థర్డ్ వన్ ఈజ్ సైటోకైనిన్స్. గ్రోత్ ఇన్హిబిటర్స్కి వచ్చేసరికి అబ్సైసిక్ ఆమ్లము, అబ్సైసిక్ ఆమ్లము, అబ్సైసిక్ యాసిడ్. ఇన్ షార్ట్ విల్ కాల్ ఇట్ యాజ్ ABA, అబ్సైసిక్ యాసిడ్. So another important growth plant growth regulator is there, that is called ethylene. Ethylene mostly is called as a fruit ripening hormone, may not fit in these two groups, mostly by inhibitor, growth inhibitor. As it ethylene is another gaseous hormone. So let us go in detail, let us learn in detail. Growth promoters, first one is auxins. In auxins we are auxins. In Greek, auxin means to raise, to increase, to raise up అని అర్థం. ఇది ఫస్ట్ హ్యూమన్ యూరిన్లో ఐడెంటిఫై చేశారు. స్టార్టింగ్ ప్రాసెసెస్లో ఎక్స్పెరిమెంట్స్ FW వెంట్ అనే అతను ఆక్సిన్స్ కనుక్కున్నాడు. అంతకంటే ముందు చార్లెస్ Darwin and his son Francis Darwin experimented on canary grass and identified first auxins. Later Paul, scientist, conducted experiments, and afterwards finally FW Went succeeded in isolating auxins. Auxins are FW Went experimented on Avena sativa coleoptiles. Avena sativa means oats. Avena sativa means oats. Oats ఎంబ్రియోలో ఉన్న కోలియాప్టైల్స్ నుంచి ఆక్సిన్స్ని ఐసోలేట్ చేశాడు FW Went. సో హీ డిస్కవర్డ్ ఆక్సిన్స్ ఫర్ ద కన్ఫర్మ్డ్ ఆక్సిన్స్ ఫార్మేషన్. So FW Went collected number of thousands of coleoptiles, Avena sativa coleoptiles. Coleoptile means what? From which stem comes. Seed contains embryo, cotyledons, seed coat. So in the embryo, suppose it is in the embryo, this is coleoptile. ఇందులో ఎంబ్రియోలో పై పార్ట్ కింద పార్ట్ ఉంటుంది, పైన ఉండే చిన్న భాగంలో ఉండేదాన్ని కోలియోప్టైల్ అంటాం. ప్రథమ కాండం. కింద ఉండేది ఏంటిదని? కోలియోరైజా నుంచి రూట్ వస్తుంది, కోలియోప్టైల్ నుంచి స్టెమ్ వస్తుంది. సో అది ఎంబ్రియోలో ఉండే పార్ట్, చిన్న పార్ట్. సో ఆ కోలియోప్టైల్స్ని కలెక్ట్ చేస్తాడు FW Went. వాటిని ఏం చేశారు? అగర్ బ్లాక్స్ మీద పెట్టారు. అగర్ స్టంప్ అనమాట, అంటే టిప్ని కట్ చేసి దాని